ఒకసారి కోడెల శివప్రసాద్ రావు గారితో కూడా మాట్లాడదాం. ఏంటి సార్, ఎందుకు మీరు ఇనిమెట్ల గ్రామం లోపలికి పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళారు? పోలింగ్ బూత్కు వెళ్ళడం, పర్యవేక్షణ చేయడం నా బాధ్యత క్యాండిడేట్గా. అనేక గ్రామాలు తిరిగి వస్తూ ఉండగా నకరకల్ మండల కేంద్రానికి వచ్చి చూసిన తర్వాత అప్పటికి ఈ ఇనిమెట్ల గ్రామంలో క్యూలో ఉన్నటువంటి వాళ్ళపైన తెలుగుదేశం పార్టీ ఓటర్లపైన దౌర్జన్యం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, మా రక్షణకు రావాలని చెప్పి కబురు వచ్చింది. నేను వెళ్ళాను. వెళ్ళడమే కాకుండా ఒక క్యాండిడేట్గా ప్రతి పోలింగ్ బూత్ చూడటం నా ధర్మం. ఏజెంట్స్ ఎట్లా ఉన్నారు, పోలింగ్ సరళి ఎట్లా ఉంది, ఎంత పర్సంటేజ్ ఓట్ అయిందని చెప్పడం, చూడటం బాధ్యత. అదే క్రమంలో వెళ్ళాను. దాన్ని దిగగానే అసలు వాళ్ళు దాడులు మొదలుపెట్టారు. నేను పోలింగ్ కేంద్రం దగ్గర దిగగానే దాడులు మొదలుపెట్టారు. సార్, నేను పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళాను. పోలింగ్ ఆఫీసర్ తలుపులు మూసేశాడు. తలుపులు బదలగొట్టేసుకొని లోపలికి వచ్చి నా మీద దాడి. నేను కుర్చీలో కూర్చుంటే కుర్చీ లాగేసి బట్టలు చించి, మొదటిసారి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటిసారి ఈ దాడి. సరే, ఒక గంట సేపు పోలీసుల కోసం వెయిట్ చేశాను నేను. గంట తర్వాత వచ్చిన పోలీసులు తీసుకెళ్దామని బయటకు వస్తే పోలీసుల సాక్షిగా, పోలీసు ఉన్నతాధికారుల సాక్షిగా ఈ వాహనాన్ని ఇట్లా బద్దలగొట్టడం, వాహనంలోంచి వచ్చిన రాళ్ళు, ఇక్కడ నాకు గాయం, ఇక్కడంతా. ఇక్కడ నాతో పక్కన ఉన్న పాపం చాలా మందికి నలుగురికి గాయాలు, రక్తం. మీరు లోపల వెళ్ళి ఒక 20-25 నిమిషాల పాటు అక్కడ కూర్చొని చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం అన్నది వాళ్ళు సహించలేకపోయారు, అందుకే మేము ఈ దాడులు పాల్పడ్డాము అంటారు. పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాడులు చేసిన తర్వాత బయటకు వచ్చే మార్గం లేదు. పోలింగ్ ఆఫీసర్ల మీద, అందరి మీద అక్కడ ఉండి ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రాన్ని ధ్వంసం చేశారు. నేను బయటకు వచ్చే మార్గం లేదు. కాబట్టి పోలీసులు వచ్చేంతవరకు అక్కడే ఉన్నా. పోలీసులు వచ్చి తీసుకొద్దామని చెప్పంటే ఇవన్నీ దాడులు చేశారు. నేనేమంటానంటే, పోలింగ్ స్టేషన్కి వెళ్ళటం, సరళి చూడటం. పోలింగ్ స్టేషన్కి రావద్దంటానికి ఎవరికి హక్కు లేదు కదా, ఎవరికి హక్కు లేదు. నేను పోలింగ్ స్టేషన్కి అన్నిటికీ వెళ్ళాను, ఇక్కడికి వెళ్తాను. ఇంకో అవసరం కాసేపు కూర్చుంటాం సరళి చుట్టానికి. అక్కడే సాయంత్రం 4 గంటల దాకా ఉండం.